పేరు నితిన్ కుమార్. నేను సిఎల్ జెనెటిక్స్ కంపెనీలో వరంగల్ జిల్లాకి ఏఎస్ఎంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము నడికుడ మండలము మళ్ళీ ముస్తలాపల్లి గ్రామంలో సిఎల్ జెనెటిక్స్ వారి వేద అనే వరి రకాన్ని చూడడానికి వచ్చాము. ఇది ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు మొత్తం 6 ఎకరాలు వేయడం జరిగిందండి వేద వరి రకము. ఈ వేద వరి రకం గురించి ఒకసారి వారి మాటలోనే విందాము. చెప్పండి రవీందర్ రెడ్డి గారు. మంచిగానే ఉన్నది, కొంచెం మంచిగానే అనిపించింది. పిక్కలతో మంచిగా ఉంది, బాగానే ఉన్నది. రోగం అంటే మంచి వస్తూ వచ్చిన 3 గంటల వచ్చినాం, లేకున్నా కానీ కొడదామని ఆలోచన వచ్చిన 3 గంటల. మీకు నాట కట్టినప్పుడు కానీ మొలక అలికినప్పుడు కానీ మీకు ఎట్లా అనిపించింది? మొక్క మంచిగా వచ్చింది, మొలక 100% వచ్చినట్టు కనపడ్డాయి మీకు మొలకలు? మొత్తం వచ్చింది, మొత్తం వచ్చింది. మొత్తం ఇప్పుడు మీరు చూసినట్లయితే దగ్గర మీరు 6 ఎకరాలు వేసింది. 6 ఎకరాల మీకు మీరైతే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. రెగ్యులర్ చూసినప్పుడు మీకు ఎలా అంటే పిలకలు రావడంలో కానీ గొలుసు పైకి రావడంలో కానీ లేకపోతే ప్రతి పిలకకు గొలుసు రావడంలో కానీ మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తాను, పిల్లకలు చూస్తే అయితే మంచిగా అనిపిస్తాను. ఇంతకుముందు మీరు చాలా రకాలు వేసింది, ఇంతకుముందు చాలా రకాల అమ్మ రకం కూడా వేసింది. ఇంతకుముందు అన్ని రకాలు వేసింది మీరు. దానికి దీనికి మీకు తేడా ఏం కనపడుతుందండి? ఆవనేను దీనికంటే ఇది కొద్దిగా కుడి అనిపిస్తాను, ఇది కొంచెం మంచిగా అనిపిస్తాను. అయితే ఆమెను కూడా వేసింది. ఆవనిలో లేని తేడా ఈ వేద ఒడ్లో ఉన్న తేడా అని చెప్పండి మీరు. అది పిలక శాతంలో కానీ గొలుసు బయటికి రావడంలో కానీ అది కొద్దిగా గంట ఎక్కువ పోయలేదు. ఉన్న పూసలు 4 పూసలు వచ్చినాయి. 4 పూసలు వచ్చినాయి. అయితే వేద ఒడ్లలో మీకు వచ్చిన ప్రతి పిలకకు గొలుసు వస్తుంది, అవునా కదండి? ప్రతి పిలకకు గొలుసు వచ్చింది. వచ్చిన ప్రతి గొలుసు కూడా మీకు ప్రతి పిలకకున్న ప్రతి ఒక్క గొలుసు సమానమైన ఎత్తులో ఉంటుంది. మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండదు. ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి ఒకసారి. ఒక గొలుసు తీసుకున్నాం, బరాబరి మీకు అన్ని సమానమైన ఎత్తులో ఉంటాయి. చూడండి ఒకసారి, మీకు ఏది కూడా ఒకటి కిందికి ఒకటి పైకి అనేది ఉండదు. ప్రతి పిల్లక అది కూడా నాకేంటంటే ఇలాంటి రైతే చెప్పిండు, నాకు తెలియదు అనే చెప్పిండు. ఇలాంటి రైతే దానిలో మంచి గుణం ఉన్నది. ఆ గుణం ఏంటిదంటే ప్రతి పిల్లకకు గొలుసు వస్తా అని, అలా గొలుసు కూడా అన్ని సమానమైన ఎత్తులో ఉంటాయని, ఒకటి ఎక్కువ ఒకటి కిందికి అనేది లేదు. అట్లా సమానంగా ప్రతి వచ్చే దాంట్లో సమానంగా వస్తున్నాయి. అదొక మంచి గుణం ఉన్నది సార్ ఇందులో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వడ్లు కూడా బాగా వజన్ దిగుతున్నాయి అని అంటారు. ఇప్పుడు మనకు ఇది పాలు పోసుకునే కంటే ఉన్నది. ఇంకా ఒకసారి మీకు మళ్ళీ మెడ ఇట్లా ఇరిస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీరే ఒక రకం తీసుకొని ఎన్ని వడ్లు ఎన్ని వస్తున్నాయో మీరే లెక్క పెట్టుకోవాలండి. ఒకసారి మేము అనేది కాదు, ఇప్పుడు నేను లెక్క పెడితే ఏంటంటే నాకు తెలుస్తుంది. మీకు లెక్క పెడితే తొందరగా అవుతుంది. 1 2 3 4 5 6 7 15 లాస్ట్ 16 గొలుసులు ఇంటూ 16 గింజలు వేసుకోండి. ఇంటూ 16 మీరు మామూలుగా 10 వేసుకుంటే 160, 6 వేసుకుంటే 160 ఉందా అంటే దగ్గర మీకు 250 నుంచి 300 గింజలు యావరేజ్ కనపడతాను. సరిపోదా అండి?